ఓం శాంతి. పుణ్యభూమి దైవభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాము. అన్ని పండుగల్లో ఒక ముఖ్యమైన పండుగగా ఈ మహాశివరాత్రి పండుగను చెప్పవచ్చు. ఈ పండుగలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో శివుణ్ణి ఆరాధిస్తారు, పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు, ఉపవాస జాగరణలు కూడా ఉంటారు. మరి ఈ ఉపవాస జాగరణలు భక్తులు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని, ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం ప్రాచీన కాలం నుంచి శివ పరమాత్ముని, భగవంతుణ్ణి పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మరి మనం చేస్తున్న పూజలకి మన కోసం ఆ పరమాత్ముడు వస్తారా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన పూజలకి భగవంతుడు గీతలోనే వాగ్దానం చేశారు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేనే వస్తాను అన్నారు. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్థామ అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. అంటే ప్రపంచంలో ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి చెందినప్పుడు నేను ఈ సృష్టి మీదకి అవతరిస్తాను అన్నారు. మరి స్వయంగా పరమాత్ముడే ఈ సృష్టి మీద వచ్చి మనందరికీ తెలియచేస్తున్నారు. ఏమని అంటే తన పరిచయాన్ని తానే చెప్తున్నారు. నేను అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక బిందు స్వరూపాన్ని, నా యొక్క రూపం జ్యోతి స్వరూపం. అందుకోసమే మనం పూజలు చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తారు, కర్పూర హారతి కూడా ఇస్తారు. ఎందుకంటే భగవంతుని యొక్క రూపం జ్యోతి స్వరూపం. ఇంకా పరమాత్ముని అజన్మ, అభోక్త, అశరీరి అని కూడా అనవచ్చు. అజన్మ అంటే జనన మరణ రహితుడు, అభోక్త అంటే మనలాంటి భోజనాన్ని ఏది కూడా పరమాత్ముడు స్వీకరించడు, అలానే సుఖదుఖాలు కూడా అనుభవించినటువంటి వాడు పరమాత్ముడు. అశరీరి మనలాంటి సాకార శరీరం అనేది ఉండదు. పరమాత్ముడు పునర్జన్మల్లోకి కూడా రాడు. ఇంకా అతన్ని పాపకటేశ్వరుడు, ముక్తీశ్వరుడు అని కూడా అంటారు. మన పాపాలన్నీ కట్ చేస్తాడు కాబట్టి ముక్తీశ్వరుడు. అమరనాథుడని కూడా అంటారు. మనందరికీ కూడా అమరమైన జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి అమరనాథుడు. ఇలా శివుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ శివ పరమాత్మ యొక్క రూపం బిందు స్వరూపాన్ని ఒక లింగాకారంలో చేసుకొని ఆ శివలింగాన్ని ఆరాధించడం అనేది మనం ప్రాచీనం నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ మహాశివరాత్రి పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే, ఈ యొక్క పండుగలో మనం రాత్రి అనే పదాన్ని వింటున్నాం. శివుడు పుట్టినరోజు అంటారు, శివుడు ఉద్భవించిన రోజు అని అంటారు. మరి పుట్టినరోజు ఎంతో మనం వైభవంగా ఆనందంగా జరుపుకోవాలి కదా. కానీ ఏం చేస్తున్నాము? ఏమీ తినకుండా నిద్ర మేల్కొని ఉంటున్నారు. అయితే దీని యొక్క రహస్యం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఉపవాసము అంటే ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించుట. అంటే పరమాత్మునికి సమీపంగా నివసించడమే నిజమైన ఉపవాసం. జాగరణ అంటే నిద్ర మేల్కుంటారు, నిద్ర మేల్కొని భజనలు చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే జాగరణ యొక్క అర్థం ఏమిటి అంటే, మనలో పంచవికారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనే పంచవికారాలు మనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండడమే నిజమైన జాగరణ. ఇంకా అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు శివునికి. అభిషేక రూపంలో పాలు పోస్తూ ఉంటారు శివలింగం పైన. పాలు చూడడానికి తెల్లగా ఉంటాయి. తెల్ల రంగు దేనికి గుర్తు అంటే స్వచ్ఛతకి గుర్తు. అంటే మనం పవిత్రమైన మనస్సుతో ఆ పరమాత్మని స్మరణ చేయాలి. మన ఆత్మలో పరమాత్మ యొక్క గుణాలని, శక్తులని నింపుకొని ఈశ్వరీయ జ్ఞానాన్ని మననం చేయడమే నిజమైన అభిషేకం. ఇలా మనం పరమాత్ముని సన్నిధంలో అంటే పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ, జాగరణ చేస్తూ చెడు రాకుండా ఇలా నిజమైన అర్థాన్ని తెలుసుకొని పరమాత్ముని మనస్ఫూర్తిగా ప్రార్థించడమే నిజమైన శివరాత్రి. ఇదే మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం. ఓం శాంతి.